ఏసీబీ వలకు ఖరీదైన తిమింగలం చిక్కింది. రవాణా శాఖలో పనిచేస్తూ అక్రమార్జనలో ఆరితేరినటువంటి రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ ను ఏసీబీ పట్టుకుంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి రాజరాజేశ్వరి నగర్ లోని కిషన్ ఇంటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించి భారీగా నగదు, నగలతో పాటు అక్రమాస్తుల కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మరోవైపు ఇవాళ కిషన్ నాయక్ సంబంధించిన బ్యాంకు లాకర్స్ ను ఓపెన్ చేయనున్నారు అధికారులు. హైదరాబాద్ తో పాటుగా మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో మొత్తం 12,72,00,000 విలువైన స్థిర చరాస్తులు లభ్యమయ్యాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏసీబీ అధికారులు. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. ఇక సోదాల అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. సోదాల సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ అధికారులు నిన్న ఉదయమే బోయిన్పల్లిలోని కిషన్ ఇంటి తలుపు తట్టారు. ఆస్తుల పత్రాలేవి లభ్యం కాకపోవడంతో ఏసీబీ అధికారులకు అనుమానం వచ్చి లోతుగా ఆరా తీశారు. కిషన్ సెల్ ఫోన్ లో బంగారు ఆభరణాలకు సంబంధించిన ఓ పత్రం లభ్యమైంది. ఇక అది సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లోని ఓ దుకాణానికి కావడంతో విచారించారు. కిషన్ ముందు రోజే బంగారు ఆభరణాల్ని తన దుకాణానికి తెచ్చి అప్పగించారని ఆ వ్యాపారి చెప్పడంతో ఏసీబీ అధికారులు వాటిని తెప్పించారు. అలాగే ముందు రోజు రాత్రే ఓ బంధువు ఇంటికి వెళ్లి ఆస్తుల పత్రాలు అప్పగించినట్లు విచారణలో తేలడంతో వాటిని తెప్పించి స్వాధీనం చేసుకున్నారు. 1994లో అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా రవాణా శాఖలో అడుగుపెట్టిన కిషన్ పై అప్పటి నుంచే అవినీతి ఆరోపణలున్నాయి. ఇక బోధన్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. అక్కడే మద్నూరులో చెక్ పోస్ట్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్ లోనూ ఎంవీఐగా పనిచేశారు. తాజాగా సోదాల్లో నిజామాబాద్ లోని అక్రమాస్తులు బహిర్గతం కావడంతో ఇక తొలినాళ్లలోనే వాటిని కూడబెట్టినట్టుగా బయటపడింది. అనంతరం మేడ్చల్, మెహదీపట్నం ఆర్టీఓగా పనిచేసి పదోన్నతి పొందిన కిషన్ ఏడాది కిందటే మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు.